పూర్ణచంద్రారెడ్డి అండి. ఇక్కడ మోయినాబాద్ దగ్గరలో తోలకట్ట విలేజ్లో ఈ షీప్ అండ్ గోట్ ఫామ్ని స్టార్ట్ చేయడం జరిగింది లాస్ట్ మంత్. 1 మంత్ అవుతుంది దీన్ని. ఈరోజు ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా తెలంగాణ అందరు రైతులకు ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఆల్రెడీ ఈ ఫీల్డ్లో మేము లాస్ట్ 10 ఇయర్స్ బట్టి ఉన్నామండి. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఖమ్మం డిస్టిక్ ఎరుపాలెం మండలం భీమవరం గ్రామంలో మా ఫామ్ నడుస్తుంది. అక్కడ ప్రజెంట్ ఒక 1000 to 1200 యానిమల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 500 యానిమల్స్ కెపాసిటీతో ఇక్కడ స్టార్ట్ చేసాము. ఇక్కడ కూడా ఒక 10 వెరైటీస్, అంటే ఒక్కొక్క వెరైటీకి ఒక 50 యానిమల్స్ చొప్పున బ్రీడింగ్ యానిమల్స్ అన్నిటిని పెట్టి రాజస్థాన్ నుంచి తీసుకొచ్చాము సిరోహి, కొన్ని యూపీ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చాము జమునాపారిని, వీటన్నిటిని ప్లస్తో పాటు మన ఆంధ్ర బ్రీడ్స్ నెల్లూరు బ్రౌన్ గొర్రెలు, నెల్లూరు జుడిపి గొర్రెలు, అట్లనే ఆస్ట్రేలియన్ ర్యాంబులెట్స్, వీటన్నిటిని ఇక్కడ డెవలప్ చేసుకుంటూ ఈ ఇంటెన్సివ్ ఫార్మింగ్ మీద, షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఎలా పెంచుకోవాలి, ఇంటెన్సివ్ కేర్లో ఎలా పెంచాలి యానిమల్స్ని, పాతకాలం పద్ధతిలో బయటికి తీసుకెళ్ళి పెంచుకుంటూ బాధలు పడుతున్నారు. అలా కాకుండా చదువుకున్న వాళ్ళు కూడా ఈ రంగం వైపు రావాలి. మ్యాక్సిమం గ్యారంటీ ఈ అగ్రికల్చరల్లో వ్యవసాయదారులు పండించిన పంటలకు రేట్లు లేక అలా నష్టపోతున్నారు. అలా కాకుండా ఈ షీప్ అండ్ గోట్ ఫార్మింగ్లో అయితే ఏమైందంటే దీనికి ఇప్పుడు మార్కెట్ రేట్ పడిపోవటం అనేది అంటూ ఉండదు. మనం లాస్ట్ 20 ఇయర్స్ తీసుకుంటే మీట్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి తగ్గుతూ ఉండదు. ప్లస్ గ్యారంటీ ఉన్న ఫీల్డ్ అన్న ఉద్దేశంతో మేము లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఫామ్ స్థాపించి దీని మీద ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ బట్టి ఎవ్రీ మంత్ మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మంత్లీ 200 నుంచి 300 మంది రైతులకు ఫ్రీగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మా తెలంగాణ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా వస్తుంటారు ఫ్యాకల్టీగా. వాళ్ళు కొంత సమయము ప్లస్ నా యొక్క అనుభవాలని కలిపి ఆ రైతులకి వాళ్ళు ఎలా ఫామ్ పెంచుకోవాలి, ఎటువంటి గడ్డి వాడాలి, ఎలా వ్యాక్సిన్ షెడ్యూల్ ఏంటి, వాటి మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఏంటి, అవన్నీ వీటి మీద వాళ్ళకి ప్రాక్టికల్గా థియరిటికల్గా అంటే వాళ్ళకి కూర్చోబెట్టి ఒక 3-4 అవర్స్ చెప్పి దాని తర్వాత ఫామ్లో ఏ యానిమల్ ఏంది, ఏ యానిమల్ వెయిట్ ఏంది అన్న దాని మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యానిమల్స్ అన్నీ రాజస్థాన్ సిరోహి యానిమల్స్ అండి. ఇవి ఏంటంటే అక్కడ రాజస్థాన్లో డ్రై వాటర్తో తిని ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇంటెన్సివ్ ఫార్మింగ్లో కూడా ఈ యానిమల్స్ బ్రహ్మాండంగా సూటబుల్ యానిమల్స్. ఈ ప్లస్ మన యానిమల్స్తో పోల్చుకుంటే వీటి బాడీ వెయిట్ ఎక్కువ ఉంటుందండి. అంటే ఇది ఫిమేల్ వచ్చేసి 55 నుంచి 60 కేజీలు ఉంటుంది, మేల్ వచ్చేసి 60 నుంచి 70 కేజీలు వెయిట్ ఉంటుంది. వీటి వల్ల ఏమైందంటే వీటిని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఏంటంటే షార్ట్ పీరియడ్లో ఎక్కువ గ్రోత్ రావడం వల్ల మన దగ్గర ఉన్న యానిమల్స్ ఏంటంటే 20 కేజీలు 30 కేజీలకు మించి పెరగవు కాబట్టి ఈ బ్రీడ్ని కూడా తీసుకొచ్చి మనం ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డెవలప్ చేసిన తర్వాత వీటి పోతుల్ని మనం డెవలప్ చేసి ఈ కొత్తగా పెట్టుకునే ఫామ్స్ వాళ్ళకి ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి వీటిని కొనలేని వాళ్ళకి లోకల్ మేకల మీదకి వీటి విత్తనం పోతుల్ని వాళ్ళకి సరఫరా చేయడం జరుగుతుంది. ఈ విత్తనం పోతులు తీసుకెళ్ళి వాళ్ళు లోకల్ మేకలతో క్రాస్ చేయించుకోగలిగితే ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న యానిమల్స్ కంటే వెయిట్ గెయిన్ మంచిగా ఉండి వాళ్ళు ఇంకా బెటర్గా లాభపడతారు అన్న ఉద్దేశంతో ఈ సిరోహిని కూడా ఇక్కడ డెవలప్ చేస్తున్నాము. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీడే కాకుండా సండే ఈ ఫామ్ విజిటింగ్స్ కానీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మా దగ్గర ఇప్పుడు నెల్లూరు బ్రౌన్ ఉన్నాయండి. నెల్లూరు బ్రౌన్ వచ్చేసేమో గొర్రెలు, అట్లా నెల్లూరు జోడిపి ఉన్నాయి, అవి కూడా గొర్రెలే. వాటి విత్తనం పోతులు కూడా ఇంకా ఈ షెడ్ ఇంకా కొంత ఎక్స్టెన్షన్ చేస్తున్నాయి, ఇవన్నీ రెడీ అవుతున్నాయి. ఇవన్నీ అయిన తర్వాత వాటిని కూడా ఇంకా తీసుకొచ్చి పెడతాము. ఇప్పుడు మా దగ్గర అట్లనే సౌత్ ఆఫ్రికన్ బోయర్ పోతులు కూడా ఉన్నాయి. వాటితోటి తెల్లిచెర్రీకి క్రాస్ చేయించి కొంచెం బెటర్ బ్రీడ్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి. ఇప్పుడు తెలంగాణలోనే మాదొక అంటే గవర్నమెంట్ సహకారం లేకపోయినా గవర్నమెంట్ అధికారులు అయితే మనం ఇచ్చే ట్రైనింగ్కి వస్తుంటారు. మనం ఇదంతా ఫ్రీగా చేస్తుంటాం కాబట్టి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ అధికారులు కూడా మనకి చాలా సహకరిస్తుంటారు. దాంతో మనం ఈ ప్రోగ్రామ్స్ని ఇంకా ఎవ్రీ మంత్ చేసుకుంటూ పోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా కొత్తగా పెట్టుకునే వాళ్ళకి మేకలు కావాలన్నా మనం ఇస్తాము, గొర్రెలు కావాలన్నా ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి ఏదన్నా ఫీడ్ని ఎలా డెవలప్ చేయాలి, ఫీడ్ని ఎలా స్టోరేజ్ చేసుకోవాలి, యానిమల్స్ని మార్కెట్ ఎలా చేసుకోవాలి అన్నదాని మీద కూడా అవగాహన కల్పించడం. సేమ్ పౌల్ట్రీ లాగండి, పౌల్ట్రీలో ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఎలా ఉందో అలా మేము కూడా మా ఫీల్డ్ని డెవలప్ చేయాలని, మేమే కిట్స్ ఇవ్వాలి, మేము ఫాడర్ ఇవ్వాలి, తర్వాత బైబ్యాక్ మేమే తీసుకోవాలి అన్న ఉద్దేశంతో పౌల్ట్రీ లాగా మాది కూడా పేపర్లో ఒక రేట్ రావాలి, అంటే లైవ్ వెయిట్ ఈ యానిమల్ ఇంత అన్నది మాది రావాలి అన్న ఉద్దేశం కోసమే మేము ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలకు కలిపి యునైటెడ్ షీప్ అండ్ గోట్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒక సంస్థను స్థాపించి దాంట్లో మెంబర్స్కి ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ మా అసోసియేషన్లో మెంబర్స్ అవుతున్నారు. ఈ అసోసియేషన్ ద్వారా ఏంటంటే మేము గవర్నమెంట్ని కోరేది, గవర్నమెంట్ ఇప్పుడు ఆంధ్రాలో టీఎంఆర్, సైలేజు ఇవన్నీ సబ్సిడీలు ఇస్తున్నారు. అలాంటి స్కీమ్స్ కూడా మా దగ్గర వస్తే బాగుంటుంది అన్న కాన్సెప్ట్లో మొన్న 12, 13, 14లో
రోజున ఎన్ఆర్సీఎం వాళ్ళు ట్రైనింగ్ కండక్ట్ చేస్తే అన్ని గొల్లకుర్మ అధ్యక్షులు, అన్ని జిల్లాల అధ్యక్షులు కూడా దాంట్లో భాగంగా ట్రైనింగ్లో భాగంగా మా ఫామ్కి రావడం జరిగింది. వాళ్ళకు కూడా ఒకరోజు ఈ ఫామ్ మీద అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళకు కూడా మేము మా యొక్క ఈ అంటే ఇంటెన్సివ్ ఫార్మింగ్ వాళ్ళకి కావచ్చు, గొల్లకుర్మ వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ ఎలా చేస్తే బాగుంటుంది అన్న దాని మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇవి తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా దాని మీద పాజిటివ్గా స్పందించారు. ఇవన్నీ మనకు కావాల్సినవి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వచ్చింది, తెలంగాణలో నీళ్లు లేవు, కరెంట్ ఉన్నా కూడా ఉపయోగం లేదు, పశుగ్రాసాలు లేవు. గవర్నమెంట్ ఇన్ని గొర్రెలు ఇచ్చింది, ఆ గొర్రెలు ఎలా బ్రతకాలి? వాటికి కంపల్సరీ ఫాడర్ కావాలి. యానిమల్స్ ఇచ్చి ఉపయోగం లేదు కదా, ఎండాకాలం వచ్చేసరికి ఫాడర్ కావాలి. కాబట్టి ఫాడర్ను కూడా గవర్నమెంట్ సబ్సిడీలో ఇవ్వాలి. మొక్కజొన్న ఉంది, తెలంగాణలో బాగా పండిస్తారు, దాన్ని స్టోరేజ్ చేసుకొని సైలేజ్లాగా కన్వర్ట్ చేసి ఇవ్వగలిగితే అటు గొల్లకుర్మలు కావచ్చు, నాలాగా ఇంటెన్సివ్ ఫార్మింగ్లో పెంచుకున్న వాళ్ళు కానీ అందరూ కూడా ఇంకా ఈ రంగం వైపు ఇంట్రెస్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రంగంలో ఇప్పుడు గవర్నమెంట్ 1,30,000 1,25,000 పెట్టి గొల్లకుర్మలకు ఏదో సబ్సిడీలో 20 గొర్రెలు ఇస్తుంది తప్ప, మాలాగా ఈ ఫీల్డ్లోకి వచ్చి కార్పొరేట్ లెవెల్లో దీన్ని చేయాలి అని చేసేటి వాళ్ళకైతే ₹1 కూడా సహాయ సహకారాలు లేవు. ఎందుకంటే దీనికి ఒక గడ్డి కట్ చేసుకునే చాఫ్ కట్టర్ కావాలంటే కూడా దీనికి కేటగిరీ 2 మీటర్ తీసుకోవాల్సి వస్తుంది. అగ్రికల్చర్లో హోదా లేదు మా రంగానికి, దీనికి అగ్రికల్చర్లో హోదాను కూడా కల్పించాలి గవర్నమెంట్. ఇవన్నీ చేస్తూ పోతే ఏంటంటే ఇప్పుడు మాటలు చెప్పడం వేరు గవర్నమెంట్, దీన్ని అమల్లోకి తీసుకురాగలిగితే ఇలా చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రంగం వైపు ఇంట్రెస్ట్గా వచ్చి పౌల్ట్రీ రంగాన్ని అయితే ఎలా అగ్రికల్చర్లో హోదా క్రియేట్ చేశారో అట్లనే షీప్ అండ్ గోట్ని కూడా తీసుకొస్తే ఏమైందంటే దీనికి లోన్లు తీసుకున్న వాళ్ళకు కూడా అగ్రికల్చరల్ వర్తించే ఇంట్రెస్ట్ని వర్తించే విధంగా చేసి ఇప్పుడు పాలీ హౌస్లకి 90% సబ్సిడీస్ ఇస్తున్నారు, షీప్ అండ్ గోట్కి 0 సబ్సిడీ. ఇప్పుడు మేము ఈ ఫామ్కి 50 నుంచి 60 లక్షలు ఖర్చు పెట్టాం. దీంట్లో కనీసం మాకు 50% సబ్సిడీ కానీ లేకపోతే 50% ఫాడర్ సబ్సిడీ కానీ ఏమైనా ఉంటే ఇంకా నాలాంటి వాళ్ళని ఎక్కువ మందిని వేరే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకోకుండా వారికై వారు కాళ్ళ మీద నిలబడి జీవించే విధంగా మనం వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పించినట్టు అవుతుంది, ఈ రంగాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. మొన్న లాస్ట్ 11th రోజు సీఎం గారు ప్రెస్ మీట్లో విన్నాం, మనం మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి అని. అసలు ఎక్స్పోర్ట్ చేయడం ఎక్కడండి? మన తెలంగాణలోకి మన యానిమల్స్ మనకే సరిపోక బయట రాష్ట్రాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. మన యానిమల్స్ మనకు సరిపోయాక ఎక్కువ ఉంటే ఎక్స్పోర్ట్ గురించి ఆలోచించాలి. మనకే సరిపోక బయట నుంచి తీసుకొచ్చుకోగలుగుతున్నాం. బయట రాష్ట్రాల నుంచి కూడా మనకి ఒకవేళ అనుకోకుండా బంద్ అయితే పరిస్థితి ఏమిటి అన్నది మనం ఆలోచించుకుంటే ఇక్కడ ₹1000 కూడా మటన్ దొరకదు. ముందు మనకు సరిపోయే విధంగా డెవలప్ చేయాలి అంటే మనం ఫస్ట్ యానిమల్స్ ఇవ్వటమే కాదు, గవర్నమెంట్ వాటికి తగ్గ మేతని, వాటికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అన్నిటినీ గవర్నమెంట్ ఇవ్వగలిగితే ఈ రంగం వైపు చాలామంది వస్తారు. ఇది కూడా చాలా వేరే పౌల్ట్రీ లాగా డైరీ లాగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ సిరోహి ఫిమేల్స్ అండి ఈ బ్లాక్లో చూస్తున్నవి. ఈ పక్కన ఉన్నటువంటి బ్లాక్లో సిరోహి మేల్స్, జమునాపారి మేల్స్ తీసుకొచ్చాము. ఇవన్నీ కూడా క్రాసింగ్ కోసం వాడతాము. ఇదేంటంటే ఎవ్రీ మంత్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా దీన్ని భారీ లెవెల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలి, దీన్ని కూడా పౌల్ట్రీ లాగా తీసుకెళ్ళాలి అని అంటే ఎవరో ఒకరు ముందు అడిగేయాలన్న ఉద్దేశంతో మేము రిస్క్ తీసుకొని ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫామ్ని ఈ 13 ఎకరాల్లో డెవలప్ చేయడం జరిగిందండి. ఒక 3 ఎకర్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, మిగతా 10 ఎకర్స్లో మ్యాంగో గార్డెన్ ఉంది. ఆ చెట్లకి మధ్య ఉన్న గ్యాప్లో కోఫాయ గడ్డిని ప్లస్ హెడ్జిలూసన్ గడ్డిని డెవలప్ చేస్తాం. ఇప్పుడే లేటెస్ట్గా ప్లాంటేషన్ చేసాము, 1-2 monthsలో వస్తుంది. అలా కాకుండా కూడా మేము గ్రీన్ ఫాడర్ కంటే కూడా ఎక్కువ గ్రీన్ ఫాడర్ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఏమైందండి, లాస్ట్ 10 years బట్టి మా యొక్క అనుభవంలో మ్యాన్ పవర్ ఎక్కువ అవసరం పడుతుంది. దానికి వాటర్ ఇవ్వటం కానీ వాటిని కట్ చేసి తీసుకురావడానికి అన్నిటికీ కొంచెం లేబర్తో ఎక్కువ అవసరం పడటం వల్ల ఎక్స్పెన్సివ్ ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ కొంచెం సిటీకి దగ్గరలో ఉన్నాం కాబట్టి కొంచెం లేబర్ ఎక్స్పెన్సివ్ కూడా ఎక్కువ అవుతుందని ఇక్కడ టోటల్ డ్రై ఫాడర్ అండి, 100% డ్రై ఫాడర్, నో గ్రీన్ ఫాడర్. మేమే టీఎంఆర్ని తయారు చేసుకొని అంటే వ్యవసాయ వ్యర్థాలు మొక్కజొన్న చొప్ప కావచ్చు, జొన్న చొప్ప కానీ మంచి శనగ కట్టె కానీ తో పాటు వాటికి మొక్కజొన్న పిండి, తవుడు, మొలాసిస్ ప్లస్ సాల్ట్, మినరల్ మిక్సర్ ఇవన్నీ కలిపి మేమే ఫీడ్ని తయారు చేసుకొని యానిమల్స్కి ఇస్తున్నాము. వాటితోటి ఏమవుతుందంటే డ్రై ఫాడర్ తినడం వల్ల అసలు డిసీజ్ ఫ్రీ యానిమల్, అంటే 90% డిసీజులు రావు డ్రై ఫాడర్ తోటి. అంటే మనం మనుషులో కనుక రైసు రోటీ తిన్నామనుకున్న తేడాలాగా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. అంటే యానిమల్లో 4% బాడీ వెయిట్ అండి, అంటే సుమారుగా ఒక 50 kgs మేకపోతు బరువు ఉన్నదనుకోండి, దానికి ప్రతిరోజు ఒక 2 kgs డ్రై ఫాడర్ కావాలి. 2 kgs డ్రై ఫాడర్లో ఇవన్నీ కలిపిన ఫాడర్ ఇస్తాము. మాకు ఒక కేజీ 12 నుంచి 13 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక పర్ కేజీ మీద. అది బ్రీడింగ్ బక్స్ కాబట్టి అలా ఇస్తాం. అది చిన్న పొటేలు పిల్లలు అనుకోండి, యావరేజ్ని ఒక పిల్ల వచ్చి 1 kg మేత తీసుకుంటుంది. ఇక్కడ కొంచెం వాటర్ సోర్స్ తక్కువ ఉన్నది కాబట్టి మేము టోటల్ డ్రై ఫాడర్ మీద డిపెండ్ అయినాము. ఎందుకంటే మాకు ఓవరాల్గా కొంచెము
ఫాడర్ సైడ్ ఎక్స్పెండిచర్ ఎక్కువైనప్పటికీ లేబర్ ఖర్చు తగ్గుతుంది కాబట్టి మాకు ఇబ్బంది లేదండి. ఇప్పుడు గ్రీన్ ఫాడర్ పెంచి లేబర్కి ఎక్కువ ఇచ్చే బదులు లేబర్ ఖర్చు తగ్గించు ఫాడర్ ఖర్చు పెంచడం వల్ల యానిమల్స్ హెల్తీగా ఉంటున్నాయి, యానిమల్స్ గ్రోత్ బాగుంటుంది, మాకు లేబర్తో ఇబ్బంది లేదు, మాకు ఇబ్బంది లేకుండా ఈ ఫాడర్ సైడ్ నడుస్తుందండి. ఇప్పుడు ఇక్కడ ఒక 5 రకాల వెరైటీస్ పెంచడంతో పాటు ఈ రైతులు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు రైతులకి ఇంకా ఎవరికైనా టీఎంఆర్ కావాలంటే కూడా మనమే సప్లై చేస్తున్నాము. వాళ్ళకి అలా గ్రీన్ ఫాడర్ విత్తనాలు ఎడ్జులూస్ అండ్ సీడ్స్ కావాలంటే మన దగ్గర ఉన్నాయి. కో5 స్ట్రిప్స్ కావాలంటే కూడా స్ట్రిప్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ వాళ్ళకి ఎటువంటి ఎలా కావాలంటే అవి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎవరైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకునే వాళ్ళకి షెడ్ ఎలా వేసుకోవాలి, ఎన్ని యానిమల్స్ ఏమిటి అనే దాని మీద కూడా అవగాహన కల్పిస్తున్నాము. ఇవన్నీ పెంచిన తర్వాత లాస్ట్కి వచ్చేసి ఏంటంటే మార్కెటింగ్. అంటే ప్రతి వ్యవసాయదారుడు నష్టపోయేది అక్కడ మార్కెటింగ్ దగ్గర. ఆ మార్కెటింగ్ని మాకు మేమే ఫ్రెష్ మీట్ బాక్స్ అనే ఒక పేరుతో ఒక యాప్ తయారు చేయించి హైదరాబాద్లో మేమే ఓన్గా ఒక అవుట్లెట్ ద్వారా ఇప్పుడు కొండాపూర్ ఏరియాలో, హైటెక్ సిటీ, మాదాపూర్ ఏరియాలో డెలివరీ ఇస్తున్నాము. దాన్ని సిటీ అంతా ఎక్స్టెన్షన్ చేయాలి అని కొంచెం గవర్నమెంట్తో టైఅప్ అయ్యి గవర్నమెంట్ సపోర్ట్ తోటి, తెలంగాణ గవర్నమెంట్ తోటి ప్లస్ ఎన్ఆర్సీఎం నేషనల్ రీసెర్చ్ సెంటర్ మీట్ అని వాళ్ళ సీనియర్ సైంటిస్టులతో కూడా మాట్లాడి సిటీ అంతా ఎక్స్టెండ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ బట్టి దాని మీద చేస్తూ ఉన్నాం. ఈ మధ్యన మన సీఎం గారు కూడా మీట్ని ఎక్స్పోర్ట్ చేయాలి అని అంటున్నారు కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని మీట్ అవుట్లెట్స్ని ఓపెన్ చేయడం వల్ల ఏమైందంటే నాలాగా పెంచుకున్న 100 మందికి మనం మార్కెట్ ఫెసిలిటీ ఇచ్చినట్టయితుంది. గ్యారంటీ ఫిక్స్డ్ ప్రైస్ అంటే పర్ కేజీ 200 కానీ 250 కానీ ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా పెంచుకున్న వాళ్ళకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది తెలిసిపోతుంది. అంటే మన యానిమల్ ఇన్ని కేజీలు ఉంది కాబట్టి ఇంత వస్తుంది అని. అదే సంతకు తీసుకెళ్ళి ఏమవుతుందంటే అండి, సంతకు తీసుకెళ్తే మీ యానిమల్ బాగలేదు అని చెప్పి దళారులు అందరూ కలిసి 7,000 8,000 అమ్మే మేకపోతును కూడా 5,000కి ఇస్తావా 6,000కి ఇస్తావా అని చెప్పేసి దళారులు మోసాన పడి ఇలా ఫామ్స్ పెంచుకున్న వాళ్ళు నష్టపోకుండా మన మీట్ని మనమే అంటే ఫామ్ టు ఫోర్క్ పెంచే దగ్గర నుంచి తినేదాకా మనమే చేయాలన్న ఉద్దేశంతో మీట్ని ఇస్తున్నాము. దీని తర్వాత ఫ్యూచర్లో మీ వాటిని మ్యారినేషన్ ప్రొడక్ట్ చేయడం కానీ, స్టోరేజ్ చేయడం కానీ, మళ్ళీ కొంత ఎక్సెస్ అయిన మీట్ని పికిల్స్ లాగా కన్వర్ట్ చేసి పికిల్స్ని కూడా బయటికి పంపించే ప్రపోజల్స్ అన్నీ నడుస్తున్నాయండి. ఇవన్నీ త్వరలో కూడా కంప్లీట్ అవుతాయి. అప్పుడు ఏమైందంటే అప్పుడు నాలాంటి 100 మంది ఫార్మ్స్ పెంచుకున్నా కూడా వాళ్ళందరికీ మార్కెట్ ఫెసిలిటీ మనం ఇచ్చినట్టు అవుతుంది అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అది మీట్ అవుట్. ఇప్పుడు గొర్రెలు మేకల్లో ఏది ఉత్తమం అని మీరు అడిగారు. దానికి ఏంటంటే గొర్రెలు ఒక రకంగా గొర్రెల అడ్వాంటేజ్ గొర్రెలకు ఉంటాయి, మేకల అడ్వాంటేజ్ మేకలకు ఉంటాయి. రెండింటికి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇది పర్టికులర్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏది పెంచినా మార్కెటింగ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. ఎండ్ ఆఫ్ ద డే అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లాలో గొర్రెలు ఎవరో కొనరు, మేకలే ఎక్కువ కొంటారు. అలాంటి జిల్లాల్లో పెంచుకునే వాళ్ళు మేకలు పెంచుకోగలిగితే బాగుంటుంది. హైదరాబాద్కి దగ్గరలో ఉన్న వాళ్ళు మహబూబ్నగర్, రంగారెడ్డి, ఈ వరంగల్ ఇలాంటి జిల్లాల వాళ్ళు గొర్రెలను పెంచుకోగలిగితే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్తే కూడా కొన్ని జిల్లాల్లో గోడ్స్కే డిమాండ్ ఉంటుంది. గోడ్స్కి డిమాండ్ ఉన్న ఏరియాల్లో లోకల్ వాళ్ళ దగ్గర ఏటికి డిమాండ్ ఉందో వాటిని పెంచుకోగలిగితే మార్కెటింగ్ అనేది ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పెంచిన తర్వాత అమ్మాలి కాబట్టి ఆ డేలో మన మార్కెట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ డిస్టిక్లో ఏది డిమాండ్ ఉందో అది పెంచుకుంటే బెటరు. ఇప్పుడు మేకలు వచ్చేసేమో 2 పిల్లలు పెడతాయి, గొర్రె వచ్చేసి 1 పిల్ల పెడతాయి కాబట్టి చాలామంది అనుకుంటారు మేకలు పెంచుకుంటే బాగా లాభాలు వస్తాయని. కానీ మేక పిల్లలు 2 పిల్లలైనా సరే వాటికి 5 నుంచి 6 నెలలు టైం పట్టిద్ది అమ్మాలంటే. గొర్రె వచ్చేసి గొర్రె పిల్ల 3 నెలలకే అమ్మే స్టేజ్కి ఒక 20 కేజీల వెయిట్ దాకా వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ మంది మన తెలంగాణలో గొర్రెలను పెంచుకోవడానికి అలవాటు పడతారు. ఈ గొర్రెలు కూడా ఏంటంటే గ్రేజింగ్కి ఏ రోడ్డు పక్కన కానీ కాలువల పక్కన కానీ గడ్డి ఉంటే తింటాయి. మేకలకు వచ్చేసి ఫారెస్ట్లు కావాలి. ఫారెస్ట్ కావాలంటే ఫారెస్ట్ ఉండదు కాబట్టి అందరూ గొర్రెలను పెంచుకోవడానికి ఎక్కువ మంది మన తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఎక్కువ మంది 90% మెంబర్స్ గొర్రెలు పెంచుతారు. ఓన్లీ ఒక 10% మేకలు దొరుకుతాయి. అది మీకు నార్త్ ఇండియన్స్కి వెళ్తేనే ఎక్కువ మేకలే ఉంటాయి. మనం ఇలా ఇంటెన్సివ్ ఫార్మింగ్లో పెంచేటప్పుడు గొర్రెలైనా మేకలైనా పెద్ద ఇబ్బంది ఏముండదు. ఎందుకంటే అవి బయటకు వెళ్ళావు కాబట్టి వాటిని మనం ఇంటిగ్రేటెడ్ సిస్టంలో కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకున్నాక గొర్రెలైనా మేకలైనా ఏదైనా బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఫస్ట్ కొన్ని రోజులు అవి అలవాటు అయ్యేదాకా కొంచెం ఇబ్బందులు పెట్టచ్చు, కానీ తర్వాత ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మా దగ్గర ఉన్న యానిమల్స్ అన్నీ 100% డ్రై ఫాడర్ తోటే పెరుగుతుంటాయి. వాటికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏ మేత వేసినా తింటాయి, హ్యాపీగా ఉంటాయి. వాటికి డిసీజులు ఏమి ఉండదు. గ్రోత్ కూడా మంత్లీ 4 to 5 kg గ్రోత్ ఉంటుంది. మా దగ్గర ఒక్కొక్క బ్రీడింగ్ ర్యామ్ 55 నుంచి 60 kg 70 kg దాకా కూడా ఉంది. సిరోహి బ్రీడింగ్ ర్యామ్ 70 kg ఉన్నది. జమునాపారి కూడా 60 kg ఉన్నది. ఈ లోకల్ మేకలతో పోల్చుకుంటే ఈ మేకపోతులు కొంచెం వెయిట్ ఎక్కువ వస్తాయి కాబట్టి మేము వీటితోటి లోకల్ మేకలను క్రాస్ చేపించి కొంచెం బెటర్ బ్రీడ్ తీసుకొచ్చుకుంటే ఏంటంటే షార్ట్ పీరియడ్లో ఎక్కువ గ్రోత్ వస్తే కొంచెం రిటర్న్స్ కూడా అంటే ఇన్కమ్ కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో బెస్ట్ బ్రీడ్స్ తీసుకొచ్చేసి లోకల్ బ్రీడ్స్తో క్రాస్ చేపిస్తున్నాం. అలా మేము తెలంగాణలో ఉన్న రైతులందరికీ ఇవ్వలేము కాబట్టి దీని మీద గవర్నమెంట్ కూడా యాక్చువల్గా ఇలాంటి మంచి పర్టికులర్గా కొంచెం హెవీ వెయిట్ యానిమల్స్ని తీసుకొచ్చి మన దగ్గర గొర్రెలతో పాటు వాళ్ళకి ఆ బ్రీడ్ పొత్తులు కూడా ఇవ్వగలిగితే
మన గొల్ల కురుమలు కావచ్చు, ఈ రంగం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా నష్టపోకుండా ఎక్కువ లాభపడే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మేకల్లో బెస్ట్ బ్రీడ్స్ అంటే ఇప్పుడు రాజస్థాన్కి సిరోహి అండి, అది ఏ టెంపరేచర్కైనా తట్టుకోగలదు. ఇప్పుడు జమునాపారి ఉన్నాయనుకోండి, కొంచెం అది హై టెంపరేచర్కి తట్టుకోవడం ఇబ్బంది. అందుకని మేము జమునాపారి తక్కువ తీసుకొచ్చాం. ఎక్కువ రాజస్థాన్ బ్రీడ్ మన సిరోహి బ్రీడ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. ఎందుకంటే అవి మన టెంపరేచర్ బ్రహ్మాండంగా తట్టుకుంటున్నాయి. వాటి వెయిట్ గెయిన్ కూడా మంత్లీ 4 to 5 kg ఉంటుంది. విత్తనం పోత వచ్చేసి 55-60 kg దాకా ఉంటున్నాయి. కాబట్టి సిరోహి బ్రీడ్ని మనం ప్రిఫర్ చేస్తున్నాం. మన లోకల్లో వచ్చేసి ఉస్మానాబాదీ, తెలంగాణ, అచ్చంపేట మేకలు అవి ఉన్నాయి, కానీ అవన్నీ 30-40 kg లోపే ఉంటాయి. కాబట్టి వాటిని వీటితోటి క్రాస్ చేపిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ పోతులను కూడా మేము పర్టికులర్గా పోతులను డెవలప్ చేసి ఎవరికైనా కావాలంటే ఈ పోతుల్ని వాళ్ళకి ఇస్తే వీటిని తీసుకెళ్ళి వాళ్ళు క్రాస్ చేయించుకొని కొంచెం బెస్ట్ బ్రీడ్ని తయారు చేస్తారండి. ఇప్పుడు గొర్రెల రంగంలో అయితే సబ్సిడీ లేదండి, 0 సబ్సిడీ. ఓన్లీ గొల్ల కురుమలకే గవర్నమెంట్ ఏదో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 20 గొర్రెలను ఇస్తున్నారు 75% సబ్సిడీలో. కానీ ఇట్లా ఇంటెన్సివ్ ఫార్మింగ్ లాగా పెంచుకున్న వాళ్ళకి, వేరే కులాల వాళ్ళకి ₹1 కూడా సబ్సిడీ లేదండి. ఏదో 10 లక్షలు పెట్టుకుంటే లోన్ తీసుకుంటే 2.5 లక్షలు సబ్సిడీ అని చెప్పి 3 సంవత్సరాలన్నర బట్టి ఊరిస్తున్నారు తప్ప ఒక్క రైతుకు కూడా సబ్సిడీ వచ్చిన పాపాన పోలేదు. అలా కాకుండా దీన్ని కూడా ఇప్పుడు పాలీ హౌస్ కావచ్చు, ఇంకా వేరే వ్యవసాయ రంగాల వైపు లాగా 50%, 90%గా సబ్సిడీ కాకపోయినా 50% అన్న సబ్సిడీస్ ఇస్తే, ఇప్పుడు 50 లక్షలు నాకు ఖర్చు అయిందండి, ఇక్కడ ఒక 25 లక్షలు నాకు సబ్సిడీ ఇవ్వగలిగితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రంగం వైపు కూడా గవర్నమెంట్కి వెళ్ళి ఎదురు చూడకోకుండా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుందండి. అసలు మనం ఫస్ట్ ఇంట కలిసి రచ్చగలమన్నారు. మన ఇంట్లో మన తెలంగాణలో మన రైతులకి మన వినియోగదారులకు సరిపోని మాంసంలోకే నాగపూర్ నుంచి, మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి మేకలు రోజు 100 లారీలు మన హైదరాబాద్కి వస్తున్నాయి. ఒక హైదరాబాద్కే ఇప్పుడు తెలంగాణలో పెరిగినాయి, ఏ జిల్లాలో పెరిగినాయి ఆ జిల్లాలోనే సరిపోవట్లేదు. బయట రాష్ట్రాల నుంచి హైదరాబాద్కి వస్తున్నాయి. ఆ బయట రాష్ట్రాల వాళ్ళు ఏదన్నా చేసి అవన్నీ బంద్ చేస్తే హైదరాబాద్లో ₹1000 అయినా కూడా మనకు మటన్ దొరకని పరిస్థితి అండి. మనం ఇంపోర్టెడ్ పక్కన పెట్టండి, ఫస్ట్ దిగుమతి చేసుకోవడం ఆపుకోగలిగే అంత మనం పెంచగలిగితే మనం ముఖ్యమంత్రి గారు గోల్ రీచ్ అయినట్టు. అలా మనం గోల్స్ పెట్టుకుంటే కుదరదు, అవి రీచ్ అవ్వమండి. రైతులకి ఫాడర్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద సబ్సిడీస్ ఇవ్వాలి. ఉత్త గొర్రెలు ఇస్తే సరిపోదు కదా, వాటికి మేత ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి మేపుకుంటారు? 55-60 సంవత్సరాలు ఉన్న వృద్ధుడికి మీకు గొర్రెలు ఇస్తే ఆయన ఏడ తీసుకుపోయి మేపుకుంటాడు? ఎండాకాలం పొలానికి వెళ్తే వాటర్ ఉండదు, వర్షాకాలం పొలానికి పోతే కాలపుండ్లు పడతాయి, మూతి పుండ్లు పడతాయి, రోగాలు వస్తాయి, అంటువ్యాధులు వస్తాయి, అలా చనిపోతాయి. ఎండాకాలం మేత లేక వీగైపోతాయి, వర్షాకాలం వర్షాలకు రోగాలు వచ్చి చచ్చిపోతాయి. అలా కాకుండా మనం ఈ వర్షాకాలమైనా బయట తిరిగి వచ్చినప్పుడు కానీ, తుఫాన్లప్పుడు కానీ, నీళ్లు లేనప్పుడు కానీ మన ఇంట్లో దొడ్లోనే పెట్టుకునే విధంగా గవర్నమెంట్ మేతను కూడా సబ్సిడీలు ఇవ్వగలిగితే ప్రతి ఒక్క ఈ యొక్క 500 కోట్లు 5,000 కోట్లు ఈ షీప్ అండ్ గోట్ ఫెడరేషన్కి ఇచ్చింది సద్వినియోగం అవుతుంది. ఇది లేకపోతే దారి మళ్ళీ ఇది రీసైక్లింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. ఎందుకంటే మనకి ఇక్కడికి రావటం, ఇక్కడ మేత లేక మళ్ళీ వీళ్ళు అమ్ముకుంటారు. గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి తీసుకున్నాం, మా దగ్గర మేత లేదు, మేమేం చేయాలి, మళ్ళీ మేము అమ్ముకుంటున్నాము అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అవన్నీ మనం న్యూస్లో కనుక చూస్తున్నాము, ప్రాక్టికల్గా కూడా చూస్తున్నాం. ఇవన్నీ రీసైక్లింగ్ ఆగాలన్నా, ఏదైనా ఈ వ్యవస్థ ఇంకా డెవలప్ అవ్వాలన్నా, మీట్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఫస్ట్ ఫీడ్ అండి, తర్వాతే బ్రీడ్. ఫీడ్ లేదే బ్రీడ్ లేదు. ఎందుకంటే ఫస్ట్ ఫీడ్ని డెవలప్ చేయకోకుండా బ్రీడ్ని తీసుకొచ్చి ఉపయోగం లేదండి గవర్నమెంట్. ఇప్పుడు ఈ ట్రైనింగ్కి వచ్చేట వాళ్ళు కూడా అండి మ్యాక్సిమం అందరూ మంచి సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, ఎన్ఆర్ఐస్ కావచ్చు. ఎందుకంటే ఇది ఒక యూట్యూబ్లో కావచ్చు, ఈ రంగం వైపు ఎక్కువ మంది ఆకర్షితులు అవుతున్నారు. వ్యవసాయం చేసినా ఏది చేసినా మార్కెటింగ్ ఫెసిలిటీ లేదు, మటన్కి అయితే గ్యారంటీ ఉంటుంది. మీకు డైరీ పెట్టుకుంటే డైరీకి లేబర్ ఖర్చు ఎక్కువ, ఫీడ్ ఖర్చు ఎక్కువ, ప్లస్ పాలు అమ్మాలి అంటే రేటు ఉండట్లేదు, మీట్ రేట్ అయితే పడిపోవట్లేదు. కాబట్టి ఈ షీప్ అండ్ గోట్ రంగం వైపు ఉన్నతమైన వర్గాల వారే ఎక్కువ మంది వస్తున్నారు. 200 మంది ట్రైనింగ్కి వచ్చారంటే 100 కార్లలో వస్తున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు దీనికి, 200 మంది ట్రైనింగ్కి వస్తే 100 మంది కార్లలో వస్తుంటే 100 మంది బస్సుల్లో వస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు మిలీనియర్స్, వీళ్ళు మంచిగా యూఎస్లో సంపాదించుకోవచ్చు, లేదా హైదరాబాద్లో జాబ్ చేసేటి వాళ్ళు కానీ వాళ్ళ తమ్ముళ్ళతోటో బామ్మర్దులతోటో విలేజ్లో ఫామ్ పెట్టించాలి అన్న ఉద్దేశంతో ఉన్నతమైన వర్గాల వారు ఈ రంగం వైపు వస్తున్నారు. కానీ వాళ్ళకి తగ్గ గవర్నమెంట్ నుంచి మన తెలంగాణలో ప్రోత్సాహం లేకపోవడం వల్ల, మన దగ్గర ప్రోత్సాహం లేదు అన్న ఉద్దేశంతో ఈ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళలో ఒక 5 to 10% ఫామ్స్ పెడుతున్నారు. ఆ పెట్టిన వాళ్ళలో కూడా కొంతమంది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ ఫీడింగ్ ఖర్చు, లేబర్ ఖర్చు పెరిగిపోతుంది. ఈ గవర్నమెంట్ చాఫ్ కట్టర్స్ కావచ్చు, ఫీడ్ కావచ్చు, ఈ సబ్సిడీస్ ఇవన్నిటిని కొంచెం ప్రోత్సహిస్తే ఈ రంగం వైపు కూడా చాలామంది రావడానికి అవకాశం ఉంటుంది. మనం కూడా మీట్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఏదైనా ఒక కులాన్నే బట్టే కాకుండా ఈ రంగం వైపు ఎవరు వచ్చినా వాళ్ళకి ప్రోత్సహిస్తే, కార్పొరేట్ వాళ్ళు ఎవరైనా ఈ రంగం వైపు రాగలిగితేనే ఈ రంగం పోతుంది తప్ప ఒక కులంతో ఈ రంగం ఎక్స్పోర్ట్ చేయడం అనేది మాత్రం అసంభవం అండి. ఇప్పుడు మేము ఫస్ట్ 10 years బట్టి ఖమ్మంలో ఫామ్ పెంచుతూ మార్కెటింగ్ లోకల్లోనే ఖమ్మంలో అమ్ముతున్నామండి. కాకపోతే మాకు చెప్పుకోదగ్గ రేటు లేక మా మీట్ని మేమే అమ్ముకోవాలి అని చెప్పేసి హైదరాబాద్లో
నేను యాక్చువల్గా హైదరాబాద్లో ఫస్ట్ నుంచి ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉండటం వల్ల నాకు కొంచెం హైదరాబాద్లో సర్కిల్, హైదరాబాద్లో పరిచయాలు చొప్పున నేను ఒక ఫ్రెష్ మీట్ బాక్స్ అని ఒక మొబైల్ యాప్ను తయారు చేయించి ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఎవరైనా యాప్లో బుక్ చేసుకుంటే మనం మీట్ని వాళ్ళ ఇంటికి 1 అవర్లో బుక్ చేసిన 1 అవర్లో డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. మనం మాంసంతో పాటు చికెను, ఫిష్, ప్రాను కూడా ఇస్తున్నాము. ఏంటంటే ఇప్పుడు ఒక అవుట్లెట్ పెట్టినాం, దాన్ని 100 అవుట్లెట్స్కి ఎక్స్టెన్షన్ చేయాలి గవర్నమెంట్ సపోర్ట్ తోటి అన్న విధంగా దాన్ని ప్లాన్ చేస్తున్నామండి. ఇప్పుడైతే ఆ ఒక్క యూనిట్ మాకు స్పందన మంచిగానే ఉన్నది. దాన్ని తీసుకున్న వాళ్ళు కూడా మీట్ బాగుంది అంటున్నారు. ఇది ఇంకా ఎక్కువ డెవలప్ అయితే తప్ప మనం నాలాగా పెంచుకున్న వాళ్ళకి మార్కెట్ ఫెసిలిటీ ఇవ్వలేము. ఇప్పుడు గవర్నమెంట్ మీట్ ఎక్స్పోర్ట్ చేద్దాం అంటుంది. మాలాగా పెంచుకున్న వాళ్ళకి అవుట్లెట్స్ కానీ స్లాటర్స్ కానీ ఇంతవరకు మన హైదరాబాద్లో ఒక ఆటోమేటిక్ స్లాటర్ హౌస్ లేదండి. మాన్యువల్ చేస్తారు జియాగూడలో కానీ చెంగిచెర్లలో కానీ. వాటిని మనం ఒకసారి చూసామంటే నాన్ వెజ్ తినడానికి మనం భయపడిపోతాం. ఎందుకంటే అంత డర్టీగా ఉంటుంది. ఎందుకంటే అన్కండిషనల్గా కొంచెం ఉంటుంది. అలా కాకుండా కొంచెం మెకనైజ్డ్ స్లాటర్ హౌసెస్ డెవలప్ చేయాలి. ఇప్పుడు మన కూరగాయలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ చేస్తుంది. అలానే మన కూరగాయలలాగే నాన్ వెజ్ కూడా అవుట్లెట్స్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఇలా నాలాగా పెంచుకుని పెట్టేటి వాళ్ళకి కొంచెం మనం సపోర్ట్ చేస్తే ఈ రంగాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి, ఇంకా నాలాగా ఇంకొక 1000 మందికి స్లాటర్ హౌసెస్ కానీ అవుట్లెట్స్ ద్వారా కానీ జీవనోపాధి కల్పించడానికి, మళ్ళీ ఇలా పెంచుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది పెంచుకున్న తెలంగాణలో ఉన్న గొల్ల కురుముల వాళ్ళందరికీ కూడా మార్కెట్ ఇవ్వడానికి కానీ వీలవుతుందండి. ఇప్పుడు పాత పద్ధతిలో పెంచడానికి ఈ పద్ధతిలో పెంచడానికి తేడా ఏందండి, పాత పద్ధతిలో పశుగ్రాసం ఎక్కడుంటే మనం గొర్రెలను అక్కడికి తీసుకెళ్ళి మేపుకొని తీసుకొచ్చేటి వాళ్ళము ఇంతకాలము. ఈ షిపర్డ్స్ అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ తరం అయిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులు చదువుకొని ఉద్యోగాల వైపు వెళ్ళి ఎవరో గొర్రెలు కాయటానికి మేకలు కాయటానికి అంటే వాళ్ళ కొడుకులు ఎవరో ఇంట్రెస్ట్ చూపించడం వల్ల వాళ్ళ వయసు అయిపోగానే ఈ రంగం అంతరించిపోతుంది. ఈ రంగం అంతరించిపోకూడదు, మనం మీట్ని మనం సామాన్య మానవుడు కూడా కొనుక్కొని తినే రేట్లో అందుబాటులో ఉండాలి అంటే ఈ రంగాన్ని ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రోత్సహించాలి అని అంటే ఎవరో ఒక 20 గొర్రెలో 30 గొర్రెలో వాళ్ళ తరం వరకు పెంచి తర్వాత వాళ్ళ కొడుకులు పెంచకపోతే నడవదండి. ఇలా ఎవరైనా చదువుకున్న వాళ్ళు కార్పొరేటర్ రంగం వైపు వచ్చిన వాళ్ళతోటి ఎంకరేజ్ చేసి వాళ్ళతో ఫార్మ్స్ పెట్టించగలిగితే ఇప్పుడు ఏమైందంటే ఇలా పెట్టుకున్న వాళ్ళు మనం ఎక్కడికో బయటికి తీసుకెళ్ళి పొలాలు వేస్ట్ కావు. ఇప్పుడు ఒకప్పుడు చిలక పొలాలు 10 ఎకరాల పొలం ఉందంటే 2 ఎకరాల చిలకలాగా ఉండేది. ఇప్పుడు ఈ మిషనరీ వచ్చిన తర్వాత ఎక్కడ గవర్నమెంట్ పొలాలను కూడా ఆక్రమించేసుకొని దున్నేసుకొని పంటలు వేసుకుంటున్నారు. వీటికి పశుగ్రాసాలు, పొలానికి పోతే పశుగ్రాసాలు, అడవికి పోతే నీళ్ళు, గొర్రెలను ఎక్కడ మేపుకోవాలి? అందుకని ఎవరు ఆ రంగం వైపు ఇంట్రెస్ట్ చూపించలేదు. ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో అనుకోండి మనమే ఆరోగ్యకరమైన గడ్డిని పశుగ్రాసాన్ని పెంచుకొని ఇస్తాం, మంచి వాటర్ని ఇస్తాం, ప్రమాణంగా తింటే గ్రోత్ బాగుంటుంది. ఎందుకంటే పొలానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒక 5 కిలోమీటర్లు తోలుకెళ్ళాలి, ఒక 5 కిలోమీటర్లు మళ్ళీ నడుచుకుంటూ రావాలి. కాబట్టి ఆ పొలంలో తిన్న మేత కూడా పోయి రావడానికే వాటి ఎనర్జీ అంతా లాస్ అయ్యి అవి పెరగాల్సినంత గ్రోత్ పెరగక నష్టపోతున్నారు. ప్లస్ వర్షాకాలమేమో అంటు రోగాలు, ఎండాకాలమేమో మేతలేక ఇలా ఇబ్బందులు పడి ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి వెళ్ళి నెలల భార్యాపిల్లలను వదిలేసి అక్కడెక్కడో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించలేక ఈ గొల్ల కురుమలు కానీ వాళ్ళందరూ ఇవి పెంచడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అలాంటప్పుడు మనం ఇంటిగ్రేటెడ్ సిస్టంలో దాన్ని కనుక డెవలప్ చేసి గవర్నమెంట్కి సపోర్ట్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా ఈ నిరుద్యోగులందరూ పెట్టుకోవడానికి ఇంకా చాలామంది ఈ రంగం వైపు వస్తారు. వాళ్ళందరికీ మనం చేయూతనిచ్చినట్టు అవుతుంది. ఈ రంగాన్ని మనం మీట్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏదైనా ఇట్లా కార్పొరేట్ లాగా అందరూ రాగలిగితేనే మీట్ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. ఈ రంగం వైపు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి బేసిక్గా ఉన్న వాళ్ళందరూ యాక్చువల్ నాకు క్యాజువల్గా నా ప్రోగ్రామ్స్ అన్ని చూసి ఫోన్ చేస్తుంటారు. ఫోన్ చేసినప్పుడు ఒకటే చెప్తాను, ఫోన్లో 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో మాట్లాడి బాగుంటుందండి పెట్టుకోండి అని నేను చెప్తే మీరు పెట్టుకొని నష్టపోయే బదులు మంత్లీ ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అప్పుడు కాల్ చేసి వస్తే ఇక్కడ ప్రాక్టికల్గా ఫామ్ని చూపిస్తాము. ఒక 10 రకాల యానిమల్స్ ఉంటాయి, 10 రకాల పశుగ్రాసాలు ఉంటాయి, అవన్నీ చూస్తారు. వాళ్ళు కంటితో చూసిన తర్వాత మేము ఏం చేసుకోగలం, వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా ఎంత స్తోమత ఉంది, ల్యాండ్ బ్యాంకింగ్ ఎంత ఉంది, వాటర్ సోర్స్ ఏంది, దాన్ని బట్టి వాళ్ళకి డిజైన్ చేసి ఇన్ని ఎకరాల పొలం ఉంది, ఇంత ఫైనాన్షియల్ ఉంది అంటే ఇట్లా పశుగ్రాసం పెంచండి లేదా డ్రై ఫాడర్ తెచ్చుకోండి అన్న విధంగా వాళ్ళకు ఒక డిజైన్ చేసి వాళ్ళకి ఇలా పెంచుకోండి మీరు నష్టపోరు అన్న విధంగా వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి ఒక డే మొత్తం ఇక్కడ లంచ్ కనుక అరేంజ్ చేస్తాము. ఓన్లీ లంచ్ ఎక్స్పెండిచరే ఛార్జ్ చేస్తాం. ట్రైనింగ్ అంతా టోటల్ ఫ్రీగా ఉంటుందండి. ఫామ్కి వాళ్ళు మంత్లీ ఒకరోజు కాల్ చేసి ట్రైనింగ్ రోజు రావచ్చు. వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని మొత్తం తెలుసుకొని ఒకరోజు ఉండి వెళ్ళొచ్చు. మళ్ళీ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మళ్ళీ ఒకరోజు కాల్ చేసి కూడా మళ్ళీ ఒకరోజు రావచ్చు. ఎందుకంటే మనం ఇది ఒకరోజు తెలుసుకోగానే అయిపోయే సబ్జెక్ట్ కాదు. 20-30 ఇప్పుడు ఫామ్ పెట్టాలంటే మినిమం 10 లక్షల నుంచి 20 లక్షలు 30 లక్షలు దీనికి అన్లిమిటెడ్గా ఎంతైనా పెట్టచ్చు. అలా పెట్టే ముందు 1-2 సార్లు 1-2 చోట్ల ఫాములు తిరిగి ఒకరికిద్దరిని తెలుసుకొని వాళ్ళ అనుభవాలను తీసుకొని దాని ప్రకారం ఎక్కడ నష్టపోయారో ఎదుటి వాళ్ళు అలా మనం నష్టపోకోకుండా మనం దాన్ని కొంచెం దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలిగితే
ఈ కొత్తగా పెంచుకునే వాళ్ళు ఎవరు నష్టపోకుండా ఉంటారండి. వీటన్నిటితో పాటు దీనికంటూ అసలు యాక్చువల్గా మనం ట్రైనింగ్ చేయాలన్నా, ఈ ఫామ్ చేయాలన్నా ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఇప్పుడు గొల్ల కుర్మలు కూడా 20 సంవత్సరాల కింద వీళ్ళందరూ ఒక సొసైటీ లాగా ఫామ్ అయ్యి వీళ్ళందరూ ఒక వ్యవస్థలాగా ఏర్పడబట్టే గవర్నమెంట్ వాళ్ళని గుర్తించి వాళ్ళకంటూ ఒక 20 గొర్రెలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అలానే మేము కూడా ఇంటెన్సివ్ ఫార్మింగ్లో పెంచేటోళ్ళు అందరం కలిపి ఆంధ్ర తెలంగాణలో ఉన్న రైతులందరం కలిసి ఒక అసోసియేషన్ని స్థాపించామండి. అసోసియేషన్కి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. నాతో పాటు ఆంధ్ర నుంచి కొంతమంది మా కార్యవర్గ సభ్యులు ఉన్నారు, తెలంగాణ నుంచి ఉన్నారు. మా అసోసియేషన్ ద్వారా ఈ మంత్లీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఒక 300 రూపీస్ కట్టి మా అసోసియేషన్లో మెంబర్గా జాయిన్ అవుతారు. జాయిన్ అవడం వల్ల ఏమైందంటే వాళ్ళు ఫ్యూచర్లో ఫామ్ పెట్టుకుంటే వాళ్ళకి వాట్సాప్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఒక యానిమల్ని ఫోటో తీసి ఈ ప్రాబ్లం ఉందని వాళ్ళు గ్రూప్లో పెడితే వాళ్ళకి ఇమీడియట్లీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మార్కెట్ ఫెసిలిటీ కానీ, యానిమల్స్ ఫెసిలిటీ కానీ, యానిమల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఫీడ్ ఎక్కడ దొరుకుతుంది, ఏ టైంకి ఏం వ్యాక్సిన్ వేయాలి, ఎవ్రీథింగ్ వాళ్ళకి అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడికో గవర్నమెంట్ డాక్టర్ ఉంటారు, ఒక 20 గ్రామాలకు కలిపి ఒక డాక్టర్ ఉంటారు. వాళ్ళు ఒక విలేజ్లో ఫామ్ పెడితే ఆ డాక్టర్ గారు ఆ డ్యూటీ టైంలో అయిపోగానే వెళ్ళిపోతారు. దాని టైం తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ డాక్టర్లకు కూడా తెలియని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే డాక్టర్లకు కూడా వాళ్ళకి ప్రాక్టికల్గా కొన్ని కంటే కూడా మేము చూస్తుంటాం కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మమ్మల్ని అడగటం కానీ వాళ్ళలో అవేర్నెస్ కల్పించి ఇలా చేయొద్దు, ఇలా చేసుకోండి అని చెప్పడం జరుగుతుందండి. మా యొక్క అసోసియేషన్ చేసే కార్యక్రమాలు ఇవన్నమాట. మంత్లీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వాళ్ళకి అవేర్నెస్ చేయటం, వాళ్ళకి ఫీడ్ సప్లై కానీ, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుందండి అసోసియేషన్ ద్వారా. కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఫస్ట్ బేసిక్గా ఏంటంటే అండి, వాళ్ళు గొర్రెలు పెంచుకోవాలా, మేకలు పెంచుకోవాలనే బదులు ఒక 100 పెంచుకోవాలనుకున్నప్పుడు ఒక 50 గొర్రెలని 50 మేకల్ని ఈ 100 గొర్రెలకు కావాల్సినవి ఏంటి అంటే 100 గొర్రెలకి ఒక గొర్రెకి 10 చదరపు అడుగుల లెక్క ఒక 1000 చదరపు అడుగులు షెడ్ కావాలి. ఆ షెడ్డుకు ముందు ఓపెన్ ప్లేస్ అంటే వాటికి ఎక్సర్సైజ్ అంటే తిన్న తర్వాత అవి తిరగడానికి వాటికి మెస్ చేసుకోవాలి. దానికి ఒక 3 టైమ్స్ అంటే దానికి ఒక 3000 చదరపు అడుగులు ఓపెన్ ప్లేస్, ఒక 1000 చదరపు అడుగులు షెడ్డు. అంటే షెడ్ ఒక 100 రూపాయలు స్క్వేర్ ఫీట్కి అవుద్దండి. ఒక 1000 చదరపు అడుగులు అంటే 1 లక్ష రూపాయలు షెడ్కి, ఓపెన్ ప్లేస్ అవి ఇవి. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసి ఒక 2 లక్షల రూపాయల ఖర్చు అవుతుందండి 100 పెంచుకోవాలంటే. గొర్రెలు మేకల్ని రెండింటిని ఎందుకు పెంచుకోమని చెప్తామంటే ఇప్పుడు మనం గొర్రెలను పెంచుకుంటాం, ఏదైనా కారణం చేత కొంచెం ఇబ్బంది వచ్చింది అనుకోండి, పక్క వాళ్ళు ఎవరైనా వచ్చి అరే గొర్రెలు ఎందుకు పెంచుకున్నారో బాబు, మేకలు పెంచుకుంటే లాభం వస్తుంది అని మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. మన దగ్గర 2 ఉన్నాయనుకోండి, మనకి రెండిట్లో మనం ఏది బెటర్గా చేయగలుగుతున్నామో చూసుకొని దాన్నే ఎక్స్పాండ్కి వెళ్ళొచ్చు. ఏదైతే మన దగ్గర సెట్ అవ్వలేదో దాన్ని తగ్గించుకుంటూ వెళ్ళటం వల్ల రెండింటి అనుభవం సేమ్ టైంలో ఒక 5-6 మాసాల్లో రెండింటి యొక్క అనుభవం రావడం జరుగుతుంది. గొర్రెలు ఒక 50, మేకలు ఒక 50 పెంచుకోవచ్చు. వాటికి కావాల్సినవి ఏంటంటే మేత తొట్లు, మనం బోర్ కేసింగ్ పైప్ కట్ చేసి పెట్టుకోవచ్చు, లేకపోతే డ్రమ్ముల్ని మా దగ్గర ఉన్న ఫీడర్స్ లాగా కట్ చేసి పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్ టబ్స్ వాటర్కి పెట్టుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు పశుగ్రాసానికి వచ్చేసేసి కోఫోరు, అది నాన్ లెగ్యూమ్ మాంసం దినుసులు, పప్పు దినుసులు లాగా ఈ ఫుడ్ బ్యాలెన్సింగ్ కూడా ఈక్వల్గా ఒక 3 కేజీల నుంచి 4 కేజీల దాకా కోఫోర్ కానీ కో5 కానీ గడ్డి, 1 కేజీ నుంచి కేజీన్నర హెడ్జ్లూసన్ గడ్డి, బాడీ వెయిట్ని బట్టి కాన్సన్ట్రేట్ ఫీడు ఇస్తూ పోవటం వల్ల ఏమైందంటే యానిమల్ వెయిట్ బాగుంటుంది. అవి ప్రతిసారి ఎదకు రావటం కానీ, దాన్ని క్రమం తప్పకుండా కట్టడము, క్రమం తప్పకుండా వినటము, పుట్టిన పిల్లలకి పాలు సరిపోయి పిల్లలు కూడా మంచిగా పెరగడానికి ఉపయోగపడుతుంది. డైటింగ్ ఫీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫార్మింగ్లో. దాని తర్వాత మనకు పశుగ్రాసం లేకపోయినట్టయితే మనం టీఎంఆర్ టోటల్ మిక్స్డ్ రేషన్ అంటే టోటల్ డ్రై ఫాడర్తో తయారు చేసుకున్న మేత, ఆ మేతని ఇవ్వగలిగితే అది చాలా బ్రహ్మాండంగా గ్రోత్ అవుతుంది. పెరగటంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. అప్పుడు పశుగ్రాసంతో వాటర్ తోటి ఎటువంటి ఇబ్బంది లేదు. పశుగ్రాసం పచ్చి మేత తీసుకున్నప్పుడేమో వాటర్ తక్కువ తీసుకుంటుంది యానిమల్. అదే టీఎంఆర్ తీసుకుంటేనేమో 1 కేజీ టీఎంఆర్ తీసుకుంటే 4 నుంచి 5 లీటర్ల వాటర్ దాకా తీసుకుంటుంది. కాబట్టి వాటర్ ఫెసిలిటీ, గ్రీన్ ఫాడర్ ఫెసిలిటీ లేని వాళ్ళు డ్రై ఫాడర్కి వెళ్ళొచ్చు. మన వాటర్ ఫెసిలిటీ గ్రీన్ ఫాడర్ ఉన్న వాళ్ళని గ్రీన్ ఫాడర్కే వెళ్ళొచ్చండి. దానివల్ల మీకు గ్రీన్ ఫాడర్తో బెస్టా డ్రై ఫాడర్తో బెస్ట్ అంటే డ్రై ఫాడర్తో ఫీడింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, లేబర్ కాస్ట్ తగ్గుతుంది. గ్రీన్ ఫాడర్తో పెంచడం వల్ల ఏమో గ్రీన్ ఫాడర్కి లేబర్ ఖర్చు ఎక్కువై ఫాడర్ కాస్ట్ తగ్గుతుంది. ఓవరాల్గా గ్రీన్ ఫాడర్ డ్రై ఫాడర్తో క్యాలిక్యులేట్ చేసుకుంటే డ్రై ఫాడర్ ఈజ్ ద ఆల్వేస్ అడ్వైజబుల్ అండి. ఇప్పుడు ఇవన్నీ బక్రీద్కి అమ్ముడుపోతాయండి. బోయర్ కావచ్చు, లేకపోతే జమునాపారి, ఇవన్నీ ఫ్యాన్సీ బ్రీడ్స్, శానియన్, సోజత్ ఇలాంటి బ్రీడ్స్ ఏదో 4, 5, 10 అమ్ముడుపోతాయి. కానీ మనం వాటిని బాగా డెవలప్ చేసి 1 లక్ష రూపాయలు 50,000 పేపర్లో చూస్తుంటాం. మేకపోతే 1 లక్ష రూపాయలు అమ్మిందని. అది 1 లక్ష అమ్ముతుంది కదా అని మనం ఉన్న 10 లక్షలతోటి 10 మేకలు కొనుక్కొచ్చి కనుక పెంచుకుంటే అలా అమ్మవండి. ఏదో 1, 2 ఎవరో కొంటారు షోకున్న వాళ్ళు. అలా కాకుండా ఆ ఫ్యాన్సీ బ్రీడ్స్ని తీసుకొచ్చి మన లోకల్ బ్రీడ్తో కనుక క్రాస్ చేయించుకొని బెటర్ బ్రీడ్ని డెవలప్ చేస్తే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ వెయిట్ వచ్చే పిల్లల్ని డెవలప్ చేసుకోగలిగితే లాభాలు బాగుంటాయి. కానీ మనం బెస్ట్ బ్రీడ్స్ అని చెప్పి బయట వాటినే తీసుకొచ్చి పెంచి 1 లక్ష అమ్ముడుపోతుంది కదా అనుకుంటే మాత్రం నష్టపోతారండి. నేను యాక్చువల్గా ఇది 2007లో స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ ఫామ్ని. ఖమ్మం డిస్ట్రిక్ట్ భీమవరం ఎరుపాల మండలంలో
అప్పుడు నేను యాక్చువల్గా ఆటోమొబైల్ మెకానిక్, నాకు ఓన్గా వర్క్షాప్ ఉండేది. నా దగ్గర ఒక 15 మంది పిల్లలు పనిచేసేవాళ్ళు. నేను ఏదైనా ఇంటి దగ్గర ఏదైనా వ్యవసాయం చేయాలి, నాకు విలేజ్లో కూడా నాకు అప్పుడు ఒక 10 ఎకరాల పొలం ఉండేది. మా సిస్టర్స్ మ్యారేజ్కి ఒక 6 ఎకర్స్ అమ్మారు. ఇంకొక 3 ఎకర్స్ పొలం ఉంటే ఆ 3 ఎకర్స్లోనే మనం ఏదన్నా చేయాలి అంటే ఏం చేయగలం అన్న ఉద్దేశంతో ఈ 2007 దాకా నాకు ఆటోమొబైల్ బిజినెస్ బ్రహ్మాండంగా ఉండేది. ఆ 2007 నుంచి ఏంటంటే షోరూమ్స్, కంపెనీలు ఎక్కువైపోయేసరికి ప్రైవేట్ వర్క్షాప్స్కి కొంచెం ఇన్కమ్ తగ్గడంతో వేరే అగ్రికల్చరల్ రంగం వైపు వెళ్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో అగ్రికల్చరల్ రంగం వైపు రావడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను భీమవరం ఎరుపాలెం మండలంలో ఈ ఫామ్ని స్థాపించడం జరిగింది. స్థాపించినప్పుడు ఫస్ట్ 150 గొర్రెలతో మొదలుపెట్టాను. దాని తర్వాత ఇప్పుడు నా దగ్గర 1200 యానిమల్స్ ఉన్నాయి. అవి నేను స్థాపించినప్పుడు రకరకాల బాధలు, వాటికి లోన్ రాక కావచ్చు, లేకపోతే డిసీజులు వచ్చి చనిపోయి, ఎందుకంటే అప్పుడు ఎవరైనా ఇప్పట్లాగా ట్రైనింగ్ ఇచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ డాక్టర్లకు అనుభవాలు కానీ ఏమీ లేకపోవటం వల్ల నేను కొంచెం ఫస్ట్లో బాగా నష్టపోవడం జరిగింది. అవన్నీ అధిగమించి దాని తర్వాత ఎలా చేస్తే నష్టపోము, ఏం చేస్తే నష్టపోము, ఎలా చేయాలని మేము ఫస్ట్ గ్రీన్ ఫాటర్తో పెంచాము. ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ ఫామ్ నాది. అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫామ్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మన దగ్గర వచ్చి ఫామ్స్ పెట్టిన వాళ్ళు తెలంగాణలో. ఫస్ట్ ఫార్మర్ని నేనే ఆంధ్ర తెలంగాణలో. ఈ ఇంటెన్సివ్ ఫార్మింగ్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ గొర్రెల మేకల్ని పెట్టి సైలేజ్ రూపేణ, అంటే పచ్చిగడ్డిని మాగుడు గడ్డిలాగా బంకర్లో నిల్వ ఉంచి సైలేజ్ని వేసే విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు TMR తోటి నడిపిస్తున్నాము. ఎందుకంటే మనుషులు ప్రతిరోజు అప్గ్రేడ్ అవుతున్నట్టు మనం కూడా ఫాడర్లో అప్గ్రేడ్ అవుతూ కొత్త విధానాలు ఏదైతే బెటర్గా ఉంటుందని మాదొక రీసెర్చ్ లాగా. నేను ప్రతిదాన్ని రీసెర్చ్ చేయటం నాకు చాలా ఇంట్రెస్ట్. రీసెర్చ్ చేసేటప్పుడు కొంత నష్టాలు ఉంటాయి. ఎందుకంటే ఎవరో ఒకరు రీసెర్చ్ చేయాలి, చేస్తేనే ఒక కొత్తది అనేది బయటకు వస్తుంది. కాబట్టి కొంత నష్టమైనా కూడా నేను వెనక్కిపోకుండా అచ్చం TMR వేయటం వల్ల యానిమల్స్ కడతాయో ఈనవో అనే అనుమానం ఉంటుంది కొంతమందికి. అవేమీ అవసరం లేకోకుండా అవన్నీ ప్రయోగాలన్నీ మనం చేసి ఏది బెటర్గా ఉంటుందో దాన్నే ఇప్పుడు మా యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో అందరికీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి దీని మీద కొంచెం రీసెర్చ్ చేసి కొంచెం నష్టమైన లాభమైన చేసి దాన్ని వేరే వాళ్ళకి చెప్తే, మన అనుభవాలు చెప్తే ఎవరైనా వింటారు. ఏదో పుస్తకం చదివి చెప్తే మాత్రం పుస్తకం చదివి చూసి రాసింది వేరుంటుంది, ప్రాక్టికల్గా చూసింది వేరుంటుంది. నా యొక్క 10 ఇయర్స్ బట్టి అనుభవాల ప్రకారమే ఈ మంత్లీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ చెప్పడం. వాళ్ళు ఫామ్స్ పెట్టుకున్నా కూడా మళ్ళీ అవసరమైతే వాళ్ళ ఫామ్ ఒకసారి విజిట్ చేసి వాటికి కూడా వేటికి మేము చాట్ చేయమండి. అంతా మా గ్రూప్లో మెంబర్స్ అందరికీ మన ఫోన్లో కానీ ఎటువంటి సహాయ సహకారాలన్నిటికి కూడా వేటికి చాట్ చేయము. అవన్నీ ఫ్రీగానే వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం జరుగుతుందండి.